ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు జాబ్స్ రావాలి అంటే మనం ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. బట్ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తే మనకు జాబ్స్ వస్తాయి అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. సో గైస్, ఈ వీడియోలో మనం ఎలాంటి టెక్నాలజీ నేర్చుకోవాలి అని ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే మనకు జాబ్స్ వస్తాయి అనేది ఒక క్లారిటీకి వద్దాం. గైస్, మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది గ్రో అప్ అవుతుంది అండ్ వీడియో అనేది పుషప్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రిషికేష్. ఈరోజు వీడియోలో మనము ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో గైస్, చాలామంది గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత బయటికి వచ్చి ఏదేదో టెక్నాలజీ నేర్చుకుంటుంటారు. పైథాన్ కానీ, జావా కానీ, C++ కానీ, ఇలా వాళ్ళకి నచ్చిన టెక్నాలజీస్ అయితే నేర్చుకుంటారు. బట్ మనం నేర్చుకున్న తర్వాత ఏ టెక్నాలజీలో ఏ డొమైన్లోకి మూవ్ అవ్వాలి అనేది ఫస్ట్ మెయిన్ ఒక క్లారిటీ రావాలి. చాలామంది AI అంటారు, మెషిన్ లెర్నింగ్ అంటారు, డేటా అనలిస్ట్ అంటారు, డేటా ఇంజనీర్ అంటారు, అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, ఫ్రంట్ ఎండ్ అంటారు, బ్యాక్ ఎండ్ అంటారు, ఇలా చాలా మాట్లాడతారనమాట. దాని గురించి ఒక అవగాహన లేక చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతుంటారు. సో గైస్, మీరు అలా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే చిన్నగా ఫస్ట్ మనం ఏం చేయాలో ఫస్ట్ నేర్చుకోవాలి. లైక్ HTML CSS ఫస్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అనమాట. సో HTML CSS మనం నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే హ్యాండ్స్ ఆన్ అనేది అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మనము చిన్న ప్రాజెక్ట్స్ అనేది ఉంటాయి, ల్యాండింగ్ పేజెస్ కానీ అండ్ ఒక పోర్ట్ఫోలియోస్ కానీ ఇలాంటివి క్రియేట్ చేస్తే మనకి ఒక హోప్ అనేది వస్తుంది. మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం అనే ఒక ఎగ్జైట్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి అంటే జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పలేము. బట్ HTML CSS నేర్చుకునేటప్పుడు వచ్చే మోటివేషన్ జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు మాత్రం రాదు. ఎందుకంటే కొద్దిగా టఫ్ అనిపించవచ్చు, లేదా లాజిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని ఉంటుంది, కొంతమందికి అర్థం కాకుండా పోతుందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీ అయిపోతుంది. ఎంత ఈజీ అయిపోతుంది అంటే HTML CSS ఎంత ఈజీగా రాయగలమో జావా స్క్రిప్ట్ కూడా అంతే ఈజీ అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ మనము ఒక క్యాలిక్యులేటర్ లాంటి ప్రాజెక్ట్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో HTML CSS అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం ఒక క్యాలిక్యులేటర్ అనేది క్రియేట్ చేస్తే మనకి ఒక హోప్ అనేది వస్తుంది. ఓకే, మనం లాజిక్ బిల్డ్ చేస్తున్నాము, మనకి జావా స్క్రిప్ట్ అర్థం అవుతుంది, మనం ఇంకా ప్రాజెక్ట్స్ అనేది రియల్ టైం చేయొచ్చు అని ఒక హోప్ అనేది వస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఫ్రంట్ ఎండ్లో ఒక ఫ్రేమ్వర్క్ అనేది నేర్చుకోవాలి. సో ఫ్రంట్ ఎండ్లో ఫ్రేమ్వర్క్స్ ఏముంటాయంటే Angular.js కానీ, రియాక్ట్ కానీ, Vue.js, సో ఇలాంటివి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏది ప్రిఫర్ చేస్తారు అంటే React.js ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరు కూడా React.js నేర్చుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది వెబ్సైట్కి, అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కూడా చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ దీనికి ఎక్కువ ప్రిఫర్ ఇస్తున్నారు. సో మీరు React.js నేర్చుకోండి. React.js నేర్చుకున్న తర్వాత మనము ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. మోస్ట్లీ మనం ఫ్రంట్ ఎండ్ అనేది కవర్ చేయాలి అనమాట. సో React.js నేర్చుకున్న తర్వాత మనం రిడక్స్ కూడా నేర్చుకోవాలి. రిడక్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం API కాల్స్ చేసేటప్పుడు ఆ డేటాని మనం ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే రిడక్స్లో స్టోర్ చేస్తామన్నమాట. స్టేట్ మేనేజ్మెంట్ యొక్క కంటైనర్ రిడక్స్ అనమాట. సో ఈ రిడక్స్ని మనం యూజ్ చేసి మనం API కాల్స్ అనేది చేస్తాము. ఆఫ్టర్ దట్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ లైక్ ఈ-కామర్స్ ప్రాజెక్ట్ కానీ, లేదంటే గేమింగ్ ప్రాజెక్ట్ కానీ, సో ఇలాంటివి చిన్న ప్రాజెక్ట్స్ అయితే మనం క్రియేట్ చేసేయాలి. సో ఈ ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేసి అది రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి అనమాట. సో ఈ ఫ్రంట్ ఎండ్ వరకు మనకి వచ్చేసింది. కమింగ్ టు ద బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్లో చాలామంది ఏం చేస్తున్నారంటే Node.js నేర్చుకోవడం కానీ, పైథాన్ నేర్చుకోవడం కానీ, జావా, ఈ మూడింటిని నేర్చుకుంటున్నారు. సో ఈ మూడు నేర్చుకుంటే మనకి బ్యాక్ ఎండ్ వచ్చేస్తుందా అంటే కాదు. ఖచ్చితంగా మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా నేర్చుకుంటే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయినట్టు. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము, డేటాబేస్. సో MongoDB కానీ, MySQL కానీ ఇవి నేర్చుకోవాలి. సో ఇవి నేర్చుకున్న తర్వాత వీటన్నిటిని యూజ్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే మనకి కొద్దిగా అర్థం కాదనమాట. సో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ-కామర్స్ ప్రాజెక్ట్స్ కానీ, ట్రావెలింగ్ ప్రాజెక్ట్స్ లైక్ ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి రియల్ టైంలో అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో మీడియా, ఒక
ఫిల్మ్ ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్నీ తయారు చేసిన తర్వాత మనం ఆ ప్రాజెక్ట్స్ని ఎలా తయారు చేసామనేది చూసి దాన్ని పర్ఫెక్ట్గా గిటబ్లో మన కోడ్ని పుష్ చేసి అక్కడ సేవ్ చేసుకోవాలి. సో అలా సేవ్ చేసుకున్న తర్వాత మనం ఎంత ఎఫర్ట్ ఇచ్చామో, ఎన్ని ప్రాజెక్ట్స్ అనేది చేసామనేది మన గిటబ్లో ఉంటుంది. సో చాలామంది గిటబ్ అంటే ఏంటో తెలియదు. సో గిటబ్ గురించి ఫస్ట్ తెలుసుకోండి, అసలు అది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకొని, సో మీరు గిటబ్ గురించి కొద్దిగా నేర్చుకొని కమెంట్స్ కానీ ఇవన్నీ నేర్చుకొని మీ కోడ్ని అక్కడ స్టోర్ చేసుకోవడం నేర్చుకోండి. ఒక రెజ్యూమే అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ రెజ్యూమే ఎలా ఉండాలి అంటే ATS ఫ్రెండ్లీ ఉండాలి అనమాట. సో చాలామంది మార్కెట్లో ATS ఫ్రెండ్లీ రెజ్యూమే మాత్రమే సెలెక్ట్ చేసుకొని జాబ్స్ అనేది ఇస్తున్నారు. ఆఫ్టర్ దట్ మనము ఒక లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోవాలి. ఒక లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకొని మన రెజ్యూమేలో దాని యొక్క లింక్ పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఒక గిటబ్ లింక్ మన యొక్క గిటబ్ లింక్ కానీ దాని యొక్క ప్రొఫైల్ లింక్ కానీ అది తీసుకొని మనం అక్కడ పెడితే వాళ్ళు ఖచ్చితంగా మనలో ఎంత మాత్రం ఎఫర్ట్ ఉంది, మనలో ఎన్ని స్కిల్స్ ఎంత మాత్రం స్కిల్స్ ఉంది అనేది చూసి జనాల్ని ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేస్తారు. సో ఇలా ఈజీగా మనకు జాబ్ రావాలి అంటే ఇలా ఒక ప్రాసెస్లో వెళ్ళాలి అనమాట. సో ఈ ప్రాసెస్లో వెళ్తే మనకి ఈజీగా జాబ్ అనేది వస్తుంది. సో చాలామంది ఏం చేస్తుంటారంటే టెక్నాలజీ అయితే నేర్చుకుంటారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేయరు, డైరెక్ట్గా రెజ్యూమే పెట్టేస్తారు, జాబ్స్కి అప్లై చేస్తుంటారు, జాబ్స్ రావడం లేదని బాధపడుతుంటారు. సో గైస్, నార్మల్ పీపుల్ చేసేది. బట్ చాలా స్కిల్ఫుల్గా ఉన్నాము, మనకి ఇవన్నీ వచ్చు అనుకునే వాళ్ళు ఒక లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకుంటారు, గిటబ్ లింక్ క్రియేట్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకొని మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ అందులో మెన్షన్ చేసి అక్కడ మనము రెజ్యూమేలో అప్లోడ్ చేస్తామన్నమాట. సో ఇలా మన రెజ్యూమ్స్ షార్ట్ లిస్టెడ్ అయిన తర్వాత మనకు కాల్స్ అనేది వస్తాయి. ఇలా మినిమం మనం ఒక 10 to 20 ప్రాజెక్ట్స్ అనేది చేసి ఉండాలి. సో ఇలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనేది ఒక 20 ప్రాజెక్ట్స్ వరకు చేస్తే మనకి హ్యాండ్స్ ఆన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎలాంటి ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా మనం ఈజీగా చేస్తాము. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్లో వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మనము చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తామన్నమాట. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రాసెస్ని మాత్రమే ఫాలో అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో మీరు కూడా ఇలానే ఫాలో అయ్యి మీ రెజ్యూమే మంచిగా ఉండి మీరు కానీ ఎవ్రీడే జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇదంతా దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మనం చేసిన ప్రాజెక్ట్స్, లైక్ ఎలాంటి ప్రాజెక్ట్స్, గేమింగ్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఈకామర్స్ ప్రాజెక్ట్స్ చేయాలి, ల్యాండింగ్ పేజెస్ చేయాలి, అండ్ ట్రావెలింగ్ ప్రాజెక్ట్స్ చేయాలి. సో ఇలా చాలా ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ చేసిన తర్వాత మనము మన ప్రాజెక్ట్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తుంది, దీని యొక్క డిటర్మినేషన్ ఏంటి, దీని యొక్క విజన్ ఏంటి అనేది మనం వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఓకే ఇతను చేసిన దానికి ఒక మీనింగ్ఫుల్ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక విజన్ ఉంది అని చెప్పేసి మనకి ఈజీగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు జాబ్ అనేది రావడం ఈజీగా జాబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ మీరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లైస్ అయితే ఇస్తాను. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో గైస్, ఐ హోప్ యూ గైస్ సపోర్ట్ మీ యాజ్ వెల్ యాజ్ మీరు కూడా మంచిగా జాబ్ వస్తుందని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.